విజయదత్తుని దృష్టిని నదిలో ప్రవాహ వేగంతో వస్తున్న ఒక వస్తువు ఆకర్షించింది. నదిలో పడమటి నుంచి తూర్పు వైపుకు ఒక కొయ్యి కొట్టుకుని రావటము, దాని మీద కుడి చేయి పైకెత్తి ఎవరో ఎలుగెత్తి పిలుస్తూ ఉండటము విజయదత్తుడు చూశాడు. మరుక్షణమే విజయదత్తుడు పగ్గాలను వదిలి నదికి అడ్డంగా పడి క్షణాల మీద కొయ్య పలకను చేరుకున్నాడు. ఆ తరువాత ఆశ్చర్యం, ఆ కొయ్య పలకను పట్టుకొని ప్రాణాలు రక్షించుకుంటూ ఒక సుందరి ప్రవాహ వేగానికి కొట్టుకుని వస్తుంది. ఆమె చేతులు పైకెత్తి సహాయం కోసం అర్థిస్తున్నది. విజయదత్తుడు ఆమె కుడి చేతిని తన చేతితో గట్టిగా పట్టుకొని ఆమెను కొయ్య పలకతో సహా నీటి నుండి పైకెత్తాడు. అది పొడవైన కొయ్య పలక. సుందరి పాదాలు విజయదత్తుని కండలు తిరిగిన బలమైన ఎడమ చేతిపై నిలిచాయి. విజయదత్తుడు ఇసుకలో నుండి నడుచుకుంటూ నీళ్లను కాళ్ళతో చీల్చుకుంటూ నదీ తటాకానికి వచ్చాడు. సుందరిని నదీ తీరంలోని చంద్రకాంత శిలాసోపాన పంక్తిపైన పడుకోబెట్టాడు. ప్రస్తుత ప్రభు అయిన శాతకర్ణికి తండ్రి శ్రీముఖుడు తొలి తెలుగు రాజు. ఆయన కాలంలోనే కృష్ణానదీ తీరంలో ఈ చంద్రకాంత శిలా సోపాన పంక్తులు నిర్మింపబడ్డాయి. సామాన్య జనులే కాకుండా రాజప్రసాదం నుంచి కూడా రాణులు వచ్చి ఈ సోపాన పంక్తుల మీద నదిలో దిగి స్నానాలు చేస్తూ ఉండేవారు. వెన్నెల రాత్రులలో నౌకా విహారాలు కూడా చేసేవారు. విజయదత్తుడు సుందరికి ప్రథమ చికిత్స చేశాడు. అయితే ఆమె నీడను మింగలేదు, సృహ తప్పలేదు కూడా. కాకుంటే ప్రవాహ గమనం భారం వలన ఆమె తత్తరపడుతున్నది. నేను ఇప్పుడు ఎక్కడున్నాను అని ప్రశ్నించింది. సుందరి, మీరిప్పుడు నదీ తీరంలోని అశ్వమేధ ఘట్టం వద్ద ఉన్నారు. ఈ ఘట్టం వద్దనే శ్రీముఖుడు అశ్వమేధ యాగం చేశాడు. ఈ ఘట్టం మహాబౌద్ధ విహారానికి అర్ధగోళత దూరంలో ఉన్నది. సుందరి లేవడానికి ప్రయత్నించింది. తొందరపడవద్దు, మీరెవరో బాగా అలసిపోయారు. మిమ్మల్ని ఎక్కడికి చేర్చాలో చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. సుందరి కన్నులు నీటిలోని చేపవలే అటు ఇటు కదిలాయి. తామరాకుల వంటి కనురెప్పల పైన ముత్యముల వలె నీటి బిందువులు జారాయి. క్రమంగా చీకటి దట్టమైంది. ఇంతలో విజయదత్తుడికి ఎవరో వీపు తట్టారు. విజయదత్తుడు తటాలన వెనుకకు తిరిగాడు. వచ్చి ఎంతసేపు అయిందో మరి. భానుమతి విజయదత్తుని వెనుక నిలబడి సున్నితంగా అతని వీపును స్పృశించింది. మీరు ఎవరు? సుందరి ప్రశ్నించింది. నేనా? శాతవాహన సైన్యంలో ఒక భటుణ్ణి. నా పేరు భానుమంతుడు. సుందరి మెల్లగా లేచి కూర్చున్నది. మీరెప్పుడన్నా విజయదత్తుని చూశారా అని ప్రశ్నించింది. విజయదత్తుడు నివ్వెరపోయాడు. విజయదత్తుడు చూడమా? చూచాను కానీ మహాసేనాధిపతులతో మా బోటి సామాన్యులకు మాట్లాడే అవకాశం లభించదు. నిజమే, ఆయన యుద్ధరంగంలో కొన్ని లక్షల మందితో ఒకేసారి వ్యూహరచన చేసి శత్రువులను నిర్మూలిస్తాడని విన్నాను. అవును, ఆశ్చర్యంగా అన్నాడు విజయదత్తుడు. సుందరి నిట్టూర్చింది. ఇంతలో కరదీపికలతో కొందరు బౌద్ధ భిక్షువులు అశ్వమేధ సోపాన పంక్తి వైపుకు వచ్చారు. సుందరి మెల్లగా లేచి నిలబడి, ఇరుగు మా చైతన్యంలోని భిక్షువు. వీరి సహాయంతోనే నేను వెళ్ళగలను. భానుమంతుల వారు నా ప్రాణాన్ని రక్షించినందుకు మీకు నా కృతజ్ఞతలు. బోధిసత్వుడు మిమ్ము ధర్మదృష్టితో సంచరించేటట్టు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కరదీపికలతో బౌద్ధులు ఆమెను సమీపించారు. వారు ఆమెతో పాళీలో ఏదో మాట్లాడారు. ఆమె విజయదత్తుని చూపుతూ పాళీ భాషలోనే సమాధానం చెప్పింది. భిక్షువులంతా విజయదత్తుని దీవించి సుందరితో ముందుకు సాగిపోతున్నారు. ఈమె ఎవరు? బౌద్ధ విహారంలోని కన్నికయా లేక అంతఃపురానికి చెందిన రాజవనిత? అకస్మాత్తుగా భిక్షువులు ఎలా వచ్చారు? వీరి రాక కాకతాళీయమా లేక ఈమె తప్పిపోయిందని తెలిసి కరదీపికలతో వచ్చారా? విజయదత్తుడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే వారంతా కనుచూపు మీద దాటిపోయారు. క్రమంగా
కరదీపికలు కనుమరుగయ్యాయి. భానుమతి వెళదామని మారాం చేస్తూ సకిలించింది. ఆకాశంలో శుక్లపక్ష చంద్రుడు రాజహంసలా ప్రవేశించాడు. భాను, ఈవేళ నీ పేరు నేను పెట్టుకొని ఒక ఆమెను రక్షించాను. నేను శక, యవన, రోమక దేశ సుందరీమణులను ఎందరినో చూచాను. భరతఖండంలోని వివిధ జానపదాలలోని రాజకన్యలను, జానపద సౌందర్యాన్ని కూడా చూచాను. కానీ ఇదొక అపూర్వ సౌందర్యం. ఇంతటి అందం నేను ఇదివరకు చూడలేదు భాను. నిజమేనన్నట్లు భానుమతి సకిలించింది, తెల్లని తన జూలులు ఊపుతూ. విజయదత్తుడు భానుమతిని అధిరోహించాడు. భానుమతి మహాసేనాధ్యక్షుని నివాస మందిరానికి అభిముఖంగా దౌడతీసింది. సశేషం.